కెమెరామెన్ అండి. ఇక్కడ పెద్ద స్టూడియో కట్టుకున్నాను చాలా హోప్ తోని. ఓన్ గా డిజైన్ చేసుకొని 4th ఫ్లోర్ లో చేసుకున్నాను. ఒక 2-3 ఇయర్స్ అయితే బాగానే జరిగింది. ఈ చెక్నెస్ ఉండడం వల్ల మాకు చాలా ల్యాండ్ మార్క్ బాగుంటుందని చెప్పేసి చిన్న చిన్న మార్పులు చేస్తున్నా కూడా మేము పెద్ద దాని గురించి పట్టించుకోలేదు. గత 10 ఇయర్స్ నుంచి అయితే నాకు జీరో వర్క్ అండి. నేను నా లైఫ్ అంతా దీంట్లోనే పెట్టాను. నేను చేసుకోవడానికి పని లేదు. నాకు 74 ఇయర్స్. ఇప్పుడు దీనికి లిఫ్ట్ లేదు. నాకు లిఫ్ట్ యాక్సెస్ ఎవరు? నేను డబ్బు కడతానన్నా యాక్సెస్ లేదు నాకు. మీరు కుర్రోళ్ళు మీరే ఇవాళ 4 ఫ్లోర్స్ ఎక్కాలంటే చాలా కష్టమైన పని. నేను నా కస్టమర్స్ ఎలా వస్తారండి? నా కస్టమర్స్ రావడానికి ఎంత కష్టం అవుతుంది? 4 ఫ్లోర్స్ ఎక్కి రావడానికి, 4 తాళాలు తీసుకొని రావడానికి. చివరిగా ఫైనల్ గా హైడ్రా వాళ్ళు ఇలా చూస్తున్నారు చేస్తున్నారు అని చెప్పేసి హైడ్రా కమిషనర్ గారికి వెళ్తే ఆయన పర్సనల్ గా వచ్చి చూశారు. మరి వీళ్ళకి కూడా ఏదో చెప్పుంటారు, వాళ్ళకి ఏమైనా చేయటం కంటే ఏం జరిగిందో తెలియదు, కానీ ఆయన యాక్షన్ తీసుకున్నారు. అంతేనండి. ఇప్పుడైనా మేము వర్క్ చేసుకోవడానికి వీలు పడుతుంది ఇక నుంచి అనే హోప్ తో ఉన్నాను. అంతే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. హైడ్రా ఉంటుంది ఇక్కడ రారా అది ఉంటుంది అలా హైడ్రా. మా ఆఫీసులో ఎవరు చెప్పలే మాకు వద్దని. ये वीडियो लेके जाएंगे मतलब कुछ हैदराबाद के మీరు అట్లా ప్రెమిసెస్ లోకి వచ్చి అట్లా తీస్తే ఇప్పుడు చట్నీస్ లో ప్రెమిసెస్ లోకి వచ్చి మీరు అట్లా వీడియో తీస్తే బాగుంటుంది. హైదరాబాద్ చెప్పి నేను ఎప్పుడు పిలిచినాను అంటున్నాడు ఆయన మోహన్ రావు గారు. నేను వస్తున్నాను 2 నిమిషాలు వీడియో తీసుకుంటే ఎట్లా ఉంది చెప్పండి. ఇట్లా ఇదిగా ఇట్లా ఎవరు బెదిరించారు? మీరు తీసుకున్నారు కదా.